స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజనుల్లో అభివృద్ధి అనేది కనిపించట్లేదా? పీరియడ్ కూడా అయిపోయింది కదా! ఇంత పీరియడ్‌లో హ్మ్. హ్మ్, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రైట్. గతంలో కూడా జరిగినాయి. హ్మ్. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ట్ ఆఫ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా హ్మ్. అనే ఈ కొత్త కొత్త పేర్లతోటి లోన్ సౌకర్యం ఏదైతే దొరుకుతున్నదో, హ్మ్. దానివల్ల గిరిజనులకు కొన్ని ఉపాధి మాత్రం కలుగుతున్నది. హ్మ్. అది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి అనుకున్నంత ఆర్థిక సాయం దొరకడం లేదు. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ నుంచి. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్‌లో గతంలో గిరిజన ఉత్పత్తులకి బయట ప్రాచుర్యం కల్పించాలనే సంకల్పంతో ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేవారు. అవును. ఈ మధ్య కాలంలో అది కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తోంది. నిజమేనా? అడవి ఉత్పత్తులు తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి. గనక అడవి ఉత్పత్తులు. ఆటోమేటిక్‌గా తగ్గింది గానీ, ఎవరో ప్రోత్సహిస్తేనే వచ్చింది కాదు. హ్మ్. ఇంతకుముందు గమ్ కూడా, మోవా ఇట్లాంటి కలెక్ట్ చేసి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్‌కు అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్స్ ఉన్నాయి. డీఆర్ డిపోస్ ఉన్నాయి. హ్మ్. కానీ అడవి ఉత్పత్తులు లేవు గనక వాళ్ళు అమ్మటానికి మెజారిటీ తగ్గిపోయింది. ఓకే. హ్మ్. ఆ అడవి ఉత్పత్తులు తగ్గిపోతే ఇప్పుడు అంటే అంతగా అంతరించిపోలేదనుకో. హాని ఉంది. వేరే వేరే ఐటెమ్స్ ఉంటాయి. ప్రోగ్ చేసి అమ్ముతూ ఉంటారు. అది జీసీసీకి ప్రధానమైన మార్కెటింగ్ పద్ధతి. దానివలన గిరిజనులకు లబ్ధి చెందుతది.